కృష్ణుడికి 16,000 మంది భార్యలు అనగానే చాలామంది తప్పుగా అనుకుంటారు. అసలా రాత్రి నరకాసురుడి అంతఃపురంలో ఏం జరిగింది? ఆ స్త్రీలు కృష్ణుడి కాళ్లపై పడి ఎందుకేడ్చారు? శ్రీకృష్ణుడికి నిజానికి 8 మంది ప్రధాన భార్యలున్నారు. వీరిని అష్టమహిషులుమంటారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, సత్య, భద్ర, లక్ష్మణ. మరి మిగిలిన 16,000 ఖచ్చితంగా చెప్పాలంటే 16,100 మంది ఎవరు అంటే వారు ఒక క్రూరమైన రాక్షసుడి బందీఖానా నుండి కృష్ణుడి చేత రక్షించబడిన అభాగ్యులు. ప్రాగ్జ్యోతిషపురానికి రాజు అయిన నరకాసురుడు అనే రాక్షసుడు భూలోకంలోని దేవలోకంలోని అందమైన స్త్రీలను, గంధర్వకన్యలను, రాజుల కుమార్తెలను బలవంతంగా అపహరించి తన అంతఃపురంలో బంధిస్తాడు. అలా బంధించబడిన స్త్రీల సంఖ్యే 16,100 మంది. వారు నరకాసురుడి చేతిలో ఎన్నో అవమానాలు, చిత్రహింసలు అనుభవిస్తూ దేవుడి కోసం ఎదురుచూస్తుంటారు. సత్యభామ సహాయంతో శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరిస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు ఆ బందీఖానా తలుపులు తెరిపించి ఆ 16,100 మంది స్త్రీలకు విముక్తి కలిగిస్తాడు. మీరంతా స్వతంత్రులు, మీ స్వగ్రామాలకు, మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లవచ్చు అని చెప్తాడు. కాని అక్కడే అసలైన హృదయ విదారకమైన ట్విస్ట్ మొదలవుతుంది. సమాజం తిరస్కరించిన వేళ కృష్ణుడి అండ. ఆ కాలంలో అంటే ద్వాపరయుగంలో ఒక పరాయి పురుషుడి చెరలో, అది ఒక రాక్షసుడి అంతఃపురంలో ఇన్నేళ్లు ఉన్న స్త్రీలను తిరిగి చేర్చుకోవడానికి వారి కుటుంబాలుగాని ఈ సమాజంగాని అస్సలు ఒప్పుకోలేదు. వారు కృష్ణుడితో ఇలా అంటారు: స్వామీ, మేం మా ఊళ్లకు వెళ్ళినా మమ్మల్ని ఎవరూ రానివ్వరు, పెళ్లి చేసుకోరు, మమ్మల్ని హీనంగా చూస్తారు, సమాజం మమ్మల్ని బ్రతకనివ్వదు, మాకు ఆత్మహత్యే శరణ్యం అని ఏడుస్తారు. అప్పుడు ఆ స్త్రీల మానాన్ని, ప్రాణాన్ని కాపాడ్డానికి కృష్ణుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటాడు. భార్యలుగా అంగీకారం, సామాజిక గౌరవం. ఆ స్త్రీలకు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడం కోసం శ్రీకృష్ణుడు వారందరినీ తన భార్యలుగా ప్రకటిస్తాడు. ఇక్కడ గమనించాల్సిన ఆధ్యాత్మిక, సామాజిక సత్యం, కృష్ణుడు వారిని భోగించడానికి భార్యలుగా చేసుకోలేదు. వారికి కృష్ణుడి భార్యలు అనే ఒక రక్షణ కవచాన్నిచ్చాడు. ఎప్పుడైతే వారు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడి భార్యలయ్యారో అప్పుడు సమాజం వారిని వేలెత్తి చూపించే ధైర్యం చెయ్యలేకపోయింది. అందరూ వారిని గౌరవించడం ప్రారంభించారు. ద్వారకలో వారికి దక్కిన స్థానం. కృష్ణుడు వారందరికీ ద్వారకలో ప్రత్యేకమైన భవనాలను కల్పించాడు. వారికి అవసరమైన అన్ని సదుపాయాలను చూసుకున్నాడు. పురాణాల ప్రకారం వారందరికీ న్యాయం చేయడానికి కృష్ణుడు తన దైవిక శక్తితో 16,000 రూపాలను ధరించి ప్రతి ఒక్కరికీ భర్తగా అండగా నిలిచాడు. వారందరినీ ఎంతో పవిత్రంగా, గౌరవంగా చూసుకున్నాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇలాంటి మహాభారత రహస్యాలు అండ్ ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.